సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం సజ్జాపూర్లో ఓ దళిత కుటుంబం తలదాచుకునే ఇంటిని జేసీబీతో నేలమట్టం చేసిన ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఆ కుటుంబాన్ని తన నివాసంలో హరీష్ రావు పరామర్శించారు. వారి వెంట జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సైతం ఉన్నారు. రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదని, ఇది పూర్తిగా రౌడీ రాజ్యమని మండిపడ్డారు. తమకు ఓటు వేయలేదన్న కక్షతో ఒక పేద దళిత కుటుంబం ఇల్లు కూల్చివేయడం కాంగ్రెస్ నేతల పెత్తందారీ మనస్తత్వానికి, అలానే అధికార మదానికి పరాకాష్ట అని ఆయన అన్నారు. సజ్జాపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కుడిముసుకుల పద్మావతి ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే సర్పంచ్తో పాటు ఆమె కుమారుడు ప్రసాద్ రెడ్డి తన అనుచరులతో కలిసి జేసీపీతో బేగరి రాములు ఇంటిపై విరుచుకుపడడం అత్యంత దారుణమని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. తక్షణ సహాయం కింద బీఆర్ఎస్ తరఫున ₹1,00,000 బాధిత కుటుంబానికి అందిస్తామన్నారు. లేదు సార్, నేను తీసుకోండి నేనేమో పటేల్ మీకు ఆల్రెడీ నేను రిక్వెస్ట్ చేసిన చెప్పినా కూడా మీకు ఆల్రెడీ అన్నాను కూడా. యాక్చువల్ ఎంట్రన్స్ అది ప్లాన్ చేసి నేను ఉన్నాను, నేను మాట్లాడిన పటేల్ ఎలక్షన్ పటేల్ 50 రోజుల నుంచి ఇప్పుడు పరిధిలో ఉంటే అందరివి రావాలి కదా, ఒక్కరి ఎట్లా వస్తాయి పటేల్? ఇది అంతే. అసలు మీకేమన్నా అన్నావా? నాకు అసలు ఓ రోజు మీకు మాట్లాడింది చేసింది